పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యిరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పాను. వారు మార్గమధ్యమునే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థురగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన సమయంలో మనం అందరం కళ్ళు మూసుకొని శిరముల వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను, బిడ్డలందరినీ ప్రభువా మీ సన్నిధిలో, మీ రక్షణ కోటలో పదిలపరిచినందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని సదా దీవించి కాచి కాపాడండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. మా అందరిపై మీ పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరిస్తూ మేమందరం మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా ప్రభువా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరం ధ్యానిస్తున్న అంశము కృతజ్ఞత జీవితం. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞత తెలపడము ఒక మనిషి కర్తవ్యం. అటువంటి కృతజ్ఞత జీవితాన్ని, కృతజ్ఞతాపూర్వకమైన అంకిత జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనిషి దేవుడు చేసిన మేలులను, సాటి మనిషి ద్వారా పొందిన మేలులను మరచి జీవిస్తూ ఉన్నాడు. చాలా వరకు, అందరూ అని కాదు కానీ చాలా వరకు చాలామంది ఈరోజు దేవుడు చేసిన మేలులను, సాటి మనిషి ద్వారా పొందిన మేలులను మరిచి మనం జీవిస్తూ ఉన్నాం. అవసరం ఉన్నంత వరకు దేవుని వెంట, దేవుని చెంతకు వస్తూ,
మనిషి వెంట వెంపర్లాడుతూ అవసరం తీరగానే చేసిన సహాయాన్ని మరచి స్వార్థముతో మనిషి జీవిస్తూ ఉన్నాడు. మరి దేవుడు చేసిన మేలకు దేవుడు మన నుండి కోరుకునేది కేవలము కృతజ్ఞత మాత్రమే. దేవుడు చేసిన మేలు మనం మరిచిపోకుండా, దేవుడు చేసిన గొప్ప కార్యము మనము మరిచిపోకుండా, ఆయనకు ఎల్లవేళలా అనునిత్యము కూడా కృతజ్ఞతలు కలిగి జీవిస్తూ, కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తూ, అన్ని వేళలా అన్ని సమయంలో సర్వవేళలా మనము దేవునికి కృతజ్ఞతలే జీవించాలి. అట్టి జీవితాన్ని ప్రభువు ఈరోజు మన నుండి కోరుకున్నాడు. దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి జీవిస్తూ, సాటి మనుషుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, వారి నుండి మనం పొందుకున్న మేలులకు మనము సంతోషముగా ఆనందముగా జీవిస్తూ ఆ యొక్క కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని జీవించమని ప్రభు ఈరోజు మనను ఆహ్వానిస్తున్నారు. పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనము, సర్వ అవస్థల యందు కృతజ్ఞతులై ఉండుడు, యేసు క్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే. సర్వ అవస్థల యందును అన్ని సమయములలో దేవునికి కృతజ్ఞతులై ఉండుడు, యేసు క్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ జీవితంలో, మనందరి జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. కాకపోతే బాధాకర విషయం ఏమిటంటే, మనిషి చాలా వరకు ఈరోజు తోటి మనిషిని, సాటి మనిషిని ఓ వస్తువులాగా వాడుకుంటున్నాడు. అవసరం ఉన్నంతసేపు ఉపయోగించుకోవడం, అవసరమైన తర్వాత మరి ప్రక్కకి వెళ్ళిపోవడం. ఒక వస్తువులాగా మనం ఏ విధంగా చిన్న ప్లేట్ను ఆ యొక్క ప్లేట్లు తిని ఇలా దెబ్బలో పడవేస్తామో, మనిషిని అతని యొక్క పనిని ఉపయోగించుకున్న తర్వాత అలా ప్రక్కను పెట్టివేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి స్వభావము దేవుడు ఈరోజు కోరుకోవడం లేదు. కృతజ్ఞతా భావముతో జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దేవుడిని మనం కోరుకునేది అదే. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 14వ వచనం, దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలని మరి కీర్తన గ్రంథం 50వ అధ్యాయం తెలియజేస్తుంది. దేవుని పేర చేసిన మొక్కుబడులను తప్పక నెరవేర్చాలి. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనం చూస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి, కీర్తనను సంతోషముతో పాడుతూ దేవుని స్తుతించాలి. కృతజ్ఞతాపూర్వకమైన మనసుతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కీర్తనలను, గానములను, పాటలను సంతోషముతో పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. పునీత పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనంలో చూస్తున్నాము, తండ్రి దేవునికి క్రీస్తు ప్రభువు ద్వారా సర్వదా కృతజ్ఞతలను సమర్పించాలని తెలియజేస్తూ ఉన్నారు పునీత పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనము అటువంటి కృతజ్ఞత జీవితాన్ని జీవించినప్పుడు మనము ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మార్చగలం. దేవుని బిడ్డలుగా మనం మారి ఆయన యొక్క రాజ్యంలో అడుగు పెట్టగలం. ఎందుకంటే కృతజ్ఞత భావం, థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ లివింగ్, కృతజ్ఞత జీవితం. కృతజ్ఞత భావము ఒక ఎత్తు అయితే, ఈ కృతజ్ఞత జీవితం అనేది మరొక ఎత్తు. థ్యాంక్స్ గివింగ్ టు థ్యాంక్స్ లివింగ్. ఆ కృతజ్ఞతాపూర్వకమైన జీవితాన్ని ఈరోజు మనం జీవించాలి. కేవలము మాటలతో మాత్రమే కాదు. ప్రభు అంటున్నారు, వీరు కేవలము పెదవులతో మాత్రమే మరి ప్రార్థన చేస్తున్నారు, కానీ వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నాయని ప్రభు అంటున్నారు. వీరు కేవలము పెదవులతో మాత్రమే నన్ను ప్రార్థిస్తున్నారు కానీ, అడుగుతున్నారు కానీ, వీరి హృదయాలు నాకు దూరముగా ఉండని ప్రభు అంటూ ఉన్నారు. ఈరోజు మనము కేవలము ఈ కృతజ్ఞత మరి భావంతో మాత్రమే కాదు, కృతజ్ఞత జీవితాన్ని జీవించడానికి అవలంబించాలి. దేవుని పట్ల, తోటి మనుషుల పట్ల, సాటివారి పట్ల, మరి శ్రేయభిలాషుల పట్ల, స్నేహితుల పట్ల మనం ఉండాలి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత అనేది మన జీవితంలో మనం కోల్పోతామో, మనము మంచి బిడ్డలుగా జీవించకుండా మన హృదయం ఏమవుతుందంటే ఆ స్వార్థం అనేది
ద్వేషభావం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ప్రేమ అనేది, ఆప్యాయతలు అనేవి, అనురాగం అనేది తగ్గిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈ కృతజ్ఞత జీవితంలో మనం అవలంబించుకోవలసినది, దేవుడు మనకు వసగిన దానితో మనము సంతృప్తి చెందాలి. నీవు కృతజ్ఞత జీవితాన్ని జీవిస్తున్నామంటే దేవుడు నీకు వసగిన దానిలో నువ్వు సంతృప్తిగా, సంతోషముగా, ఆనందంగా జీవించాలి. దేవుడు మనకు వసగిన వారితో మనము సంతోషంగా జీవించినప్పుడు ఇతరులను చూసి మనం ఏమాత్రము అసూయ పడకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా అనుదిన జీవితంలో ఇతరులను చూసి ఎల్లప్పుడూ అసూయ పడకుండా మనం ముందుకు కొనసాగాలి. పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనం ధ్యానిస్తూ ఉన్నాము. మనకు ఉన్నదానితో మనము సంతృప్తిగా ఉండడము నేర్చుకోమంటున్నారు పునీత పౌలు భక్తుడు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నాము. సంతృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. సంతృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ కృతజ్ఞత జీవితంలో మనం నేర్చుకోవలసినది, మనము ఉన్నదానిలో, దేవుడు మనకు వసగిన దానిలో సంతోషముగా, ఆనందంగా ఉండడం. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ కృతజ్ఞత జీవితంలో మనం నేర్చుకోవలసినది, దేవుడు చేసిన మేలును ఎప్పటికీ కూడా మరిచిపోకూడదు. దేవుడు మన నుండి కృతజ్ఞత భావం కోరుకుంటున్నారు. దేవుడు మనకు వసగిన దానిలో మనం సంతృప్తి చెందాలి. ఇక మూడవది, దేవుడు చేసిన మేలును చులకనగా చూడరాదు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా నువ్వు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయి. నువ్వు జ్ఞానివైనా, పండితుడివైనా, పామరుడవైనా, ధనికుడైనా, పేదవాడైనా, తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా నువ్వు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయి. అయితే నువ్వు దేవుడు చేసిన మేలు ఎప్పటికీ కూడా చులకనగా చూడకూడదు. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాం. దినదినము మన భారములను మోసే ప్రభువునకు స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. అనుదినము మన భారమును, మన బరువును మోస్తున్న ప్రభువునకు మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. మన రక్షించే, సంరక్షించే ప్రభువును నిర్లక్ష్యము చేయరాదని తెలుపుతూ ఉంది. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ప్రభువు చేసిన ఉపకారములను వేనిని మరువకము. ఇదిగో మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా మనకు ఉపకారము చేయడానికి, మన జీవితంలో ఆ ఉపకారాన్ని జరిపించడానికి దేవుడు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరా, కాబట్టి నువ్వు దేవుడు చేసిన మేలును ఎప్పుడు కూడా తక్కువగా చేసి చూడకూడదు. దేవుడు చేసిన గొప్ప కార్యములు ఎప్పుడు కూడా నువ్వు చులకనగా చూడకూడదు. నువ్వు ఒక మంచి హృదయముతో, ఒక మంచి సహృదయముతో దేవునికి ఎప్పుడు కూడా వందనములు, స్తుతి స్తోత్రము తెలుపుకుంటూ దేవుడు చేసిన ఉపకారములకు నువ్వు ప్రభువుని ఎల్లప్పుడూ కూడా సన్నుతించాలి, స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అదే మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు చేసిన గొప్ప కార్యములను మరి సన్నుతించినది, స్తుతించినది సువిశేష పఠనములో లూకాసు వార్త 17వ అధ్యాయంలో
10 మంది కుష్ఠ రోగుల యొక్క ఉదాంతములో మనము చూస్తూ ఉన్నాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనంలో యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు ఎవరండి? సమరయుడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, 10 మంది శుద్ధులు కాదేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించేవాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అని ప్రభు అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని బిడ్డగా, ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో సమృద్ధిగా ఆశీర్వదింపబడుతున్నావంటే నీ గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప. ఈరోజు నువ్వు ఇంత ఉన్నతమైన స్థితిలో, ఈరోజు మనం ఇంత గొప్ప స్థితిలో ఉన్నామంటే కారణం అది మన గొప్పతనం కాదు, దేవుని కృప. దేవుని కృప ఉంటేనే మనం ఎంత కష్టపడినా, మనం ఎంత చదువుకున్నా, మనం ఎంత బాగున్నా, ఆయన కృప ఉంటేనే మనకు అంతయు కూడా కలిసి వస్తుంది. మనకు అంతయు కూడా సమృద్ధిగా దీవింపబడతాము, సమృద్ధిగా ఆశీర్వదింపబడతాము. ఎందుకంటే ఒంటరిగా మనం ఏమీ సాధించలేం. మన యొక్క ప్రయత్నములో మన కృషితో పాటు దేవుని సహకారము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క తోడ్పాటు మనకు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డ, అదే మనం చూసి ఉన్నాం. మరి చిట్ట చివరిగా దేవుడు చేసిన మేళ్లకు అతన్ని స్తుతించడము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. పునీత పౌలు భక్తుడు కొరింథీయులు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 57వ వచనంలో ధ్యానిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు సమర్పించాలి. ఎలా? యేసుక్రీస్తు ద్వారా మనకు ఎల్లప్పుడూ విజయమును ప్రసాదించు దేవునికి ఏమి చేయాలి? కృతజ్ఞతలు సమర్పించాలి. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 1-3 వచనంలో చూస్తున్నాము. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుము, అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప చక్కని వాక్యము మనం అందరము కూడా ఆలకిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ కీర్తన 136వ అధ్యాయము మొత్తము కూడా వందన గీతము. దేవునికి మనం ఏ విధముగా కృతజ్ఞత జీవితాన్ని కలిగి జీవిస్తూ, మనం ఏ విధముగా ఆయనకు మహిమయు, ఆరాధనయు, కీర్తియు, వందనములు తెలియజేస్తూ ఉండాలి. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన సుస్థిరమైన, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ప్రభులకు ప్రభువైన వానికి వందనములు అర్పింపుడు, ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ప్రేమ క్షణికమైన ప్రేమ కాదండి. మనుషుల ప్రేమ క్షణికమైన ప్రేమ. నీతో ఈరోజు ఈ మనిషి బాగుంటే రేపటి రోజు బాగుంటాడో బాగుండడో చెప్పలేం. అవసరాన్ని బట్టి మారిపోతుంది మనిషి ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభు ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నారు. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నేను నిన్ను సన్మానింతునని ప్రభు గొప్ప వాగ్దానాన్ని, అభయాన్ని ఇస్తున్నారు. దేవుని ప్రేమ క్షణికమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమ రాజ్యములో ప్రభు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమ దేవుని యందు, ఆ ప్రేమలో మనం వర్ధిల్లాలి. మరి ఆ ప్రేమలో మనం బలపడాలి. ప్రభుని ప్రేమతో మనలోని స్వార్థమును శాశ్వతముగా జయించి
ప్రభునికి ఎల్లవేళ కృతజ్ఞతలై జీవిస్తూ ప్రభుని దీవెనలు అపారముగా పొందుకుందాం. ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకు ప్రీతిపాత్రమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించుదాం. మనము కేవలము క్రైస్తవులుగా కృతజ్ఞతా భావంతో మాత్రమే కాదు, కృతజ్ఞత జీవితాన్ని జీవించడానికి ఎల్లప్పుడూ ముందుకు కొనసాగుతూ ఆయన అనుగ్రహాలను పొందుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు ఎల్లప్పుడూ మనందరి మీద నిండుగా మెండుగా ఉండునుగాక. ఆమీన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.